బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. పాక్ తన వక్రబుద్ధిని ఇంకెప్పటికీ మార్చుకోదని మళ్లీ నిరూపిస్తూనే ఉంది. ఇందుకు సరిహద్దులో పాక్ రెచ్చగొట్టే చర్యల్ని చూస్తే అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టర్లో మరోసారి పాక్ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరుపుతుండగా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. దీంతో ఎల్ఓసి వెంబడి మళ్లీ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. పాక్ మరోసారి తన వక్రబుద్ధిని చూపిస్తుంది. ఎన్నిసార్లు అటు పాక్కి భారత్ బుద్ధి చెప్పినా కూడా మరొకసారి కాల్పులకు దిగినట్టు తెలుస్తుంది. ఎల్ఓసి దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అటు ఎల్ఓసి దగ్గర అయితే మరోసారి కాల్పులకైతే తెగపడుతుంది పాకిస్తాన్. అయితే దీంతో మరొకసారి యుద్ధ వాతావరణం అటు చెలరేగినట్టు కనిపిస్తుంది. అయితే ఎల్ఓసి వెంబడి మీదుగా కూడా పాక్ మరొకసారి కాల్పులకు తెగబడింది. దీంతో కాల్పుల విరమణ అయితే ఉల్లంఘించింది పాక్ మరొకసారి. అయితే ఎన్నిసార్లు భారత సైన్యం అయితే అటు నుంచి వచ్చిన అటు డ్రోన్లను కూల్చివేసి ఎన్నిసార్లు సమర్థవంతంగా పాక్ని ఎదుర్కొన్నా కూడా మరి కయ్యానికి కాలు దువ్వుతూ కూడా పాక్ అయితే ముందుకొస్తున్న తరుణం ఇది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే భారత సైన్యం అయితే అటు ఎల్ఓసి దగ్గర ఎంతో చాకచక్యంగా కూడా పాక్ నుంచి వచ్చిన కాల్పులు అయితే ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంది. ప్రస్తుతం అయితే ఎల్ఓసి వెంబడి కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. ఉరి సెక్టార్లో మరోసారి పాక్ కాల్పులకు తెగబడిందని చెప్పాలి. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే నిన్న జరిగిన ఘటన దగ్గర నుంచి కూడా ఇప్పటికే అటు సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం అయితే హై అలర్ట్ కొనసాగిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పాక్ మరొకసారి కాల్పులకు తెగపడడం, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇటు భారత్ మరొకసారి ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం పాక్ అటు ఎల్ఓసి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. అయితే కాల్పులను అయితే ఎంతో చాకచక్యంగా భారత్ అయితే అడ్డుకుంది. సో దీంతో మరొకసారి అక్కడ పాక్ ఎల్ఓసి వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి. పాక్ వక్రబుద్ధి మరొకసారి చూపిస్తుంది. ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? భారత్ పాక్ సరిహద్దులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మాటికి ఉల్లంఘిస్తూనే ఉంది. ఈ ఉల్లంఘన పాల్పడుతూ భారత సరిహద్దులో భారత సైన్యం పైన, ఆర్మీ చెక్ పోస్టుల పైన కాల్పులకు తెగబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్న యూరి సెక్టర్, నౌగం సెక్టర్, కుప్వారా, పూంచ్ సెక్టర్లలో భారీగా కాల్పులకు పాల్పడటం తెగబడుతుంది. ఇటు భారత్ కూడా సమర్థవంతంగా పాక్ కాల్పులను తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఏదైతే జమ్మూ కాశ్మీర్ పైన పాక్ దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ సమీప ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇళ్లను ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు లేక ఖాళీగా గ్రామాలు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ భయంతో ప్రజలందరూ కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నారు. మళ్ళా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రధాని నివాసంలో కీలక సమావేశం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కొనసాగుతుంది. త్రివిధ దళాల అధికారులు సరిహద్దు భద్రత, ఆపరేషన్ సింధూర్ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ సరిహద్దులో ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేసింది, దాన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టామనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక త్రివిధ దళాలకు సంబంధించి ఫర్దర్ గా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిన నేపథ్యంలో అంటే ఎక్కడ పాకిస్తాన్ సరిహద్దు, భారత్ పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఎన్ని కిలోమీటర్ల రేడియేషన్ వరకు ప్రజలను ఖాళీ చేశారు, అక్కడ ఒకవేళ వారు దాడి చేసినా వారికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా వరకు గ్రామాలకు ఖాళీ చేయించే విధంగా కూడా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ, సిఆర్పీఎఫ్ బలగాలు, మరోవైపు
ఇటు భారత ఆర్మీ బలగాలందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సూచనలు చేస్తూ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, బంకర్లో తలదాచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే విధంగా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అక్కడ మొత్తం చుట్టుపక్కల ఏదైతే ఇంత ముందు చెప్పినట్టుగా అన్ని సెక్టార్లలో బారాముల్లా సెక్టర్ కానీ, యూరి కానీ, కుప్వారా, పూన్ సెక్టర్లలో అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలను మాత్రం, సామాన్య ప్రజలు అక్కడ ఉండకుండా వేరే ప్రాంతాలకైతే తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలన్నీ కూడా, చాలా వరకు గ్రామాలన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలు లేక ఎట్టి పరిస్థితులను ఒకవేళ జమ్మూ కాశ్మీర్ వైపు నుంచి ఇటు జమ్మూ కానీ, శ్రీనగర్ ఈ ప్రాంతాల్లో దాడి చేసినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో దాడి చేసినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఒకవేళ ఆస్తి నష్టం జరిగినా ఇళ్ల మీద దాడి చేసినప్పటికీ ఎవరు ఇళ్లలో ఉండరు కాబట్టి అవి ధ్వంసమైన కానీ ఫర్దర్ గా ఆ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆర్థిక సహాయం చేయడం, అలా వాటిని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా అటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు ఉండదు. అందరూ కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇచ్చే సూచనలకు సహకరించి సుదూర ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలి. తర్వాత తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరు రావద్దంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే సరిహద్దు ప్రాంతాల ప్రజెంట్ సిచ్యువేషన్ పై, మరోవైపు సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, గుజరాత్ కానీ, రాజస్థాన్, ఈ ప్రాంతాలు, గుజరాత్ మొత్తం అంతర్జాతీయంగా పాకిస్తాన్ బోర్డర్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇటు రాజస్థాన్ కూడా 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది సరౌండింగ్స్ మొత్తం కూడా సరిహద్దు కలిగి ఉంటుంది. ఇలా పంజాబ్ కానీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భద్రతను ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. అజిత్ దోవల్ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ పై ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఎప్పటికప్పుడే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ పై పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ భారీగా కాల్పులు తెగబడుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ కూడా అత్యుటిగా సమాధానం చెప్పిందని తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.